ఇంకో పక్క నిన్న మొన్న మీరు చూశారు, ఈరోజు కరెంటు ఛార్జీలు కొంతవరకు పెంచాల్సి వచ్చింది. అది నేను తీసుకొచ్చింది కాదు. నేను ఒకటి హామీ ఇస్తున్నా, నేను వచ్చినప్పటి నుంచి సమర్థత పెంచుతాం. కరెంటు ఛార్జీలు పెంచకుండా ఉండే బాధ్యత నాది. పాత ప్రభుత్వం చేసిన దుర్మార్గానికి మాత్రం ఎక్కడికక్కడ మళ్ళా మనం అందరం మీరు నేను కలిసి ఆ డబ్బులను కూడా ఏ విధంగా తీర్చాలో తీర్చాలి. తప్పు చేసిన వాళ్ళు వెళ్ళిపోయారు. మీరు కూడా బాగా కాల్చి కర్రు కాల్చి వాత పెట్టారు. మామూలుగా పెట్ల 11 సీట్లు ఇచ్చారు. సిగ్గుంటే ఆలోచించాలి. నేను అందుకనే చెప్పాను, నేను కానీ మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కానీ చరిత్రలో చూడని గెలుపుని ఈరోజు చూడగలిగామంటే అది మీ అందరి అభిమానం.